మళ్ళా మొదలుపెట్టా మళ్ళా అయిపోయింది. ఏ కారణం వల్ల అయిపోయింది, ఎందుకు అయిపోయింది? అది మేనేజ్మెంట్ దగ్గర ఉంది సార్. సబ్స్టేషన్ మేనేజ్మెంట్ గారి దగ్గర ఉంది సార్. సబ్స్టేషన్ గురించి ఎందుకు ఆపినారు? కన్స్ట్రక్షన్ 80% కంప్లీట్ అయ్యి అది ఆగిపోయింది. కానీ మళ్ళీ ముందు పెట్టి కట్టేటప్పుడు మళ్ళీ ఎందుకు ఆపడం జరిగింది? కారణం ఏంటి? అది పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది సార్. మేనేజ్మెంట్ దగ్గర ఉంది సార్. దీని గురించి గౌరవ ఎమ్మెల్యే గారిలో నేను కలిసి దాని విషయాలను విన్నవించుకున్నాను సార్. ఆ సబ్జెక్టు కూడా నన్ను విన్నవించుకోవడం ఏముంది? ప్రభుత్వం కట్ట ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఆపినారు? దానికి రీజన్ చెప్పండి. అది ప్రభుత్వ స్థలమా కాదా? అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అయినప్పుడు ఎందుకు ఆపినారు? దేని గురించి ఆపినారు? కారణమే కలెక్టర్ గారు దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు సార్. కలెక్టర్ గారు దానికి అడ్వాన్స్ ఇచ్చినారు. కాకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు. రోడ్డు కూడా సరిగా లేదు, దానికి రాజపోకర్ కన్నా ఉద్దేశంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపుతున్నారు. సంగీతానికి ఏమి ఇబ్బంది లేదు, పోయి కట్టన్నారు కదా, ఎవరైనా ఇబ్బంది పెట్టారు. అదే ముందు పక్క వచ్చి కోర్టు ఆధీనంలో ఉంది. కోర్టు తీర్పు జరుగుతుంది సార్. ముందు పక్క మనకు ముందు పక్క వాళ్ళు పోలీస్తున్నారు. సబ్స్టేషన్ పోయి కన్స్ట్రక్షన్ చేసేదానికి వెహికల్స్ పోతాయి, మనుషులు పోతున్నారు, అందరూ పోతున్నారు. ఎందుకు ఆపినారు? అది కొంచెం అక్కడ అబ్జెక్షన్స్ వస్తున్నాయి సార్. ఎవరు అబ్జెక్షన్స్? స్థలం ఎవరిది? స్థలం గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ దాకా ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే మనకేంటి? అంటే తూర్పక్కగా వెళ్ళే రోడ్డు కొంచెం కోర్టు పెట్టి కట్టేటప్పుడు ఉండాలి. అది ఆ రోజు మొదలు పెట్టి స్టార్ట్ చేయాలి, కట్టేటప్పుడు ఉండాలా. అప్పుడు ప్రొద్దుటూరు మధ్య భాగంలో ఎక్కడ కూడా టౌన్లలో చుట్టుపక్కల మన సబ్స్టేషన్లు కానీ 220 kV కానీ లేవా? ఇది ఒక్కటే కొత్తగా కట్టాలమా? అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు అది వేరే ప్రైవేట్ స్థలము, దానికి అనుబంధంగా ఆ స్థలమైన ప్రభుత్వ స్థలం ఇస్తామని చెప్పినారు సార్. ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఆ స్థలంలో వ్యక్తి కొద్దిగా అబ్జెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వే చెప్పిన ప్రభుత్వ స్థలం అంటే మనం తీసుకున్న సబ్సిడీ తీసుకున్న స్థలం అయితే ప్రభుత్వ స్థలం. రోడ్డు మీద నుంచి వెళ్ళే దారిలో మొదటి 8 సెంట్లు రోడ్డు కానీ వేసుకున్నారు సార్. ప్రైవేట్ అయితే వేసి ఉంచారు, అక్కడ మట్టి రోడ్డు వేశారు, గ్రావెల్ రోడ్డు. ఆ స్థలము ప్రైవేట్ వ్యక్తిది. అతని దానికి వేరేగా ప్రభుత్వ స్థలం అతనికి ఇస్తే, అతనికి స్థలం ఇస్తే నేను అతనికి అనుమతి ఇస్తాను రోడ్డు కన్నా వెళ్ళడానికి, మీరు సబ్స్టేషన్ అని చెప్తున్నాడు సార్. ప్రైవేట్ స్థలం తను పోవద్దని నీతో చెప్పినాడా? నాతో పోయి కట్టుకోండి సార్ అన్నాడు. నేను స్థలం ఇస్తాను, నాకు ఆల్టర్నేటివ్ స్థలం నాకు ఇవ్వండి అని మనం దాంట్లోకి పోయి కట్టుకునేదానికి, వెహికల్స్ పోయేదానికి, లారీలు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తను పోలీస్తున్నాడు. అదే చెప్పారు సార్. ప్రభుత్వ స్థలం మనకి ఇస్తే ఓకే. మీరు అతను ఆక్షేపణ చేయకముందుగానే మీరు ఎందుకు ఆగినారు? అతను చెప్పారు కాబట్టి అది చేశారు. అతను చెప్తాడు ప్రభుత్వము కోర్టులో స్టే అయితే లేదు సార్. కోర్టులో జరుగుతోంది అని చెప్పారు సార్. కోర్టులో జరుగుతోంది దాని మీద. కోర్టులో మీ దగ్గర కోర్టులో జరుగుతుంది ఏమో ఏమన్నా సరే సార్. ఎవరు చెప్పినారు మీకు కోర్టులో జరుగుతుందని? కోర్టులో ప్రభుత్వ స్థలమని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినాయి. ఓకే సార్. తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా మీకు సబ్మిట్ చేసిన కోర్టు తీర్పులు సబ్మిట్ చేసిన దానికి కూడా ఎందుకు ఆపినారు? సార్ నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాను సార్, చెప్తాను సార్. నేను చెప్తాను చూడు, రేపు బుధవారం ఆపోతూ ధర్నా పెడతాను పొద్దుటూరులో. ప్రెస్ వాళ్ళందరూ రాయండి అమ్మా. ఈ పొద్దుటూరు శ్రీనివాస నగర్లో సబ్స్టేషను నేను ఇంత లోపల మీరు అనుమతి ఇచ్చి దానికి కన్స్ట్రక్షన్ పొమ్మని చెప్తే సరే, లేకపోతే రేపు బుధవారం ఆపోతూ ధర్నా పెడతాను పొద్దుటూరు తాలూకాలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమాషాలో మీరు ప్రభుత్వ స్థలంలో కట్టేదానికి మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఆపుతారు? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, సిఎండి గారు పర్మిషన్ ఇచ్చినారు, మళ్ళీ రెండోసారి సిఎండి గారు పర్మిషన్ ఇచ్చారు, రెండోసారి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకు ఆపుతారు మీరు? మీ సొంత ఇష్టాలా ఎన్ని ప్రభుత్వంలో పనులు చేసేది? ప్రజాప్రతినిధులు మేము శాంక్షన్లు చేసుకొని మేము అక్కడ ప్రజలకు అవసరం తీర్చేదాని కోసం సబ్స్టేషన్లు పెడతా ఉంటే దాన్ని మీరు ఆపుతారా? ఎవరు ఉత్తరంలో ఎవరు పర్మిషన్తో ఎందుకు ఆపుతారో నాకు రికార్డెడ్ అయ్యి. ఓకే సార్. ఓకే సార్. వచ్చే బుధవారం 10 గంటలకు ధర్నా చేసినప్పుడు మొదలు పెట్టాను. నువ్వు ఇంత లోపల నాకు దాన్ని మొదలు పెట్టి మంగళవారం రేపు సోమవారం లోపల మొదలు పెట్టేసరే, లేకపోతే బుధవారం ధర్నా పెట్టా. ఓకే సార్. మేనేజ్మెంట్ దృష్టికి ఎవరెవరో చెప్పినారని ఆపుతారు. ఎవరి స్థలమని ఆపుతారా? అది సార్ మీకేం ప్రాబ్లం?
సార్ సార్ తెలుసా మీకు నా అభిక్ష పెట్టే మనుషులు చాలా వరకు ఇచ్చారు సార్ మనకు కాకపోతే వెళ్ళే దారిలో కొద్దిగా అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్. దాని అంటే పోలీసు సపోర్ట్ తీసుకో. అబ్జెక్షన్ ఉంటే నాకు చెప్పు, నేను లోకల్గా నీకు తెలుస్తా. సరే సార్. నేను తెలుస్తాను. ఎవరు చెప్పినారు నీకు రిటర్న్ ఏమైనా వచ్చినారు అబ్జెక్షన్ ఉందని? సార్ నేను కలుస్తాను సార్, నేనే కలిసి అది దానికి సంబంధించి ఇస్తాను సార్ ఎమ్మెల్యే గారికి. అదే సార్, మీరు అంటే బాగుండదు కదా అందుకని ఎమ్మెల్యే గారికి అంటే అవును, దానిని ఒక 8 ఏళ్ల కింద ఒకసారి కట్టాను, మళ్ళా విన్నాను, మళ్ళా మొదలు పెట్టి కట్టాలంటే నీకు ఒక ముందు ఆపేటప్పుడు దాన్ని పూర్వపరాలు తెలుసుకోవాలి. రెండోసారి పర్మిషన్ ఇచ్చినాక ఆపుతాడారంటే ఎందుకు ఆపుతాడారు? రెండోసారి పర్మిషన్ ఎందుకు ఇచ్చినారు? హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అది ప్రభుత్వ భూమి అనేది బాగా రికార్డు మీకు ఇచ్చినా, మీకు కాపీలు కూడా సబ్మిట్ చేసినా. ఎందుకు ఆపుతారు? సార్ సమస్య సమస్య సార్ చెప్పేసి మీరు మీ సమస్య తెలియకుండా ఆపరు, మీకు ఏ సమస్య లేకుండా ఆపరు. మీకంటే జిల్లా లెవెల్లో ఎస్సీ సూపరింటెండెంట్ కంటే మన పై సి లెవెల్ రాదు కదా. మీకు సమస్య తెలుసు సార్కి చెప్పే సార్ సమస్య తెలుసుకోడు కదా. ఎవరెవరో ప్రైవేట్ వ్యక్తులు మాదని చెప్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆపుతారా? ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళకు ఆపే వాళ్ళకి ఏమి అథారిటీ వాళ్ళకి ఏముంది ఆ భూమి మీద అనేది మీరు తెప్పించుకొని చూడాలి కదా. చూసిన తర్వాతనే అంత హక్కులు చూపించిన వాళ్ళకు ఉంటే కదా మీరు ఆపాలా? మేనేజ్మెంట్ తీసుకెళ్ళి చెప్తాను సార్. ఎస్సీ గారు మేనేజ్మెంట్ దృష్టి పోతావో బుధవారం పోతే ధర్నా పెట్టా. అంత లోపల దాన్ని కట్టేదానికి మీరు పర్మిషన్లు ఇస్తే సరే, లేకపోతే ధర్నా పెట్ట. మీరు చేసే తప్పులు పొరపాట్లు ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి. మొన్న గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆ పేరు ఆ లిస్ట్ కూడా ఇచ్చాం సార్. నాకు కావాలని ఏ లెవెల్ ఉంది ఇప్పుడు అది? అది కార్పొరేట్స్ లెవెల్లో ఉంది సార్. మన లెవెల్లో శాంక్షన్ చేయాల్సింది సార్. పంపించాం సార్. చూడండి, మాకు అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ పొద్దుపిల్లలంతా ఫ్రీగా కరెంట్ ఎవరో ఎక్కబడతాయి, కానీ మాకు వైట్గా రావడమే కరెంటు. పంపించాం సార్. గౌరవ మినిస్టర్ చేతి కూడా దృష్టి కూడా తీసుకెళ్ళి అది బుక్ కూడా ఇచ్చాం సార్. వేసి మళ్ళీ వేసి కరెంటు పారిన భూమి పారుతాడు. పారిన భూమి పారే దానికోసం మీరు కంటిన్యూగా ఎన్ని గంటలు ఇస్తారో అన్ని గంటలు కంటిన్యూగా ఇవ్వండి. ఎంతమందికి తీసుకున్నారు? ఎంతమందికి తీసుకున్నారు? ఎంతమందికి ఇప్పుడు ఫ్రీగా ఇస్తారు? సార్ 46 అప్లికేషన్ వస్తే ఆ 46 అప్లికేషన్ ఫార్వర్డ్ చేశాం సార్. ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు? పొద్దుటూరులో 46 చేస్తే మిగతా ఉన్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏమి? వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు సార్. ఈ హ్యాండ్ గ్లోవ్ మార్చుకున్నారు సార్. ఈజా వాళ్ళు ఆలోచన కన్వర్ట్ అంటే 200 యూనిట్స్ ఇవ్వాలనేసి హ్యాండ్ గ్లోవ్ మార్చుకున్నారు. 500 యూనిట్లకు ఎంతమందికి ఇచ్చినారు? పొద్దుటూరులో 46 మందికి ఇచ్చాం సార్. 46 ఎంతమంది ఉన్నారు వ్యూవర్స్ పొద్దుటూరులో? 800 ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు సార్. నేను ముందుకు రాకపోతే మీరు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినాం సార్. అప్లికేషన్ ఉచితంగా ఇస్తామంటే వాళ్ళు ముందుకు రారా? అవును సార్. ఎందుకు రా ఉచితంగా ఇస్తామంటే? సార్ అది కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే ఏ కింద మార్చుకోవాలా? లేదు మార్పించి వాడికి ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా మీరు అట్టే వాడు కంటిన్యూ చేస్తారంటే వాడు కట్టుకుంటాడు. ఆ డబ్బు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా లేదు సార్. యాక్చువల్లీ మేము అడిగినాం సార్ అప్లికేషన్ ఇవ్వమని, కానీ 200 యూనిట్స్ మేము మాకు చాలా సాగేసి వాళ్ళు ఎందుకు మరి మార్చుకుంటానికి తగిన డబ్బు దొరుకుతుందని ఒప్పుకోరు ఎవరైనా. నాకు డబ్బులు ఇస్తే నేను చేయవద్దంటారా? లేదు సార్. యాక్చువల్లీ ఏమంటే 25,000 మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ప్రతి వీవర్ దగ్గరికి, ఇంటి దగ్గరికి పోయి అందరూ వీవర్ల దగ్గరికి మగ్గాల మీద వేసే వాళ్ళు కానీ, పవర్ రూమ్స్ కానీ వీళ్ళందరి దగ్గరికి పోయి అప్లికేషన్లు కలెక్ట్ చేసి అందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చేటట్టు చేయండి. మీరేదో ఇక్కడ కూర్చుండాలి, వాళ్ళు రైతులు వాళ్ళ కొద్ది వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకుంటే చేసుకుంటామంటే కొంతమందికి పద్ధతులు కూడా పోయి తెలియజెప్పి తీసుకోండి. లేకుంటే డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు అందరూ ఎక్కడ ఉన్నారు? సంబంధిత ప్రొద్దుటూరు ఏడీఓ గారు డోర్ టు డోర్ పోయారు సార్. కలెక్ట్ చేశారు, అడిగారు. 46 వచ్చేసారు. మిగతా వాళ్ళందరూ 200 యూనిట్స్ కే మార్చాలని వాళ్ళు ఎందుకు కారణం అది యాక్చువల్లీ 25,000 ఇస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సార్. దానికోసం వెయిట్ చేస్తాం. మార్చుకోవాలంటే వాళ్ళకి ఎంత డబ్బులు చేతి నుంచి పడతాయి సార్? కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే సార్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 4500 ఎంతో అవుతుంది సార్ ఖర్చు. ఏపీఎస్పీడీసీ వాళ్ళ ప్రకారంగా దానికి వాళ్ళు అమౌంట్ కట్టుకుని కేటగిరీ 3 కింద వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పి మీరు ఫ్రీ కరెంట్ వస్తుందంటే వాళ్ళు కట్టుకుంటారు కదా. మీరు ఎంత డబ్బులు ఎంత అని చెప్పాలి వాళ్ళు. కేటగిరీ 3 సార్ ఈ డిఆర్సీ మీటింగ్ మీరు చెప్పిన తర్వాత మనం పోయి కలిసాం సార్.
మీటింగ్ అని పెట్టాము సార్, కానీ చాలా మంది వద్దులేదు సార్, ఈ 200 యూనిట్సే మేము పెట్టుకుంటామని చెప్పారు సార్. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పినట్టు కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే ఎంత డబ్బులు డిపార్ట్మెంట్ కట్టాలా? సార్ 4,500 4,500 అందరితో కట్టేసారు కూడా. సార్ నేను కట్టేసారు 4,500 అందరితో. 4,500 మరణోద్దాలకు ఫ్రీ కరెంట్ వస్తుంటే కట్టడం ఎవడన్నా ఉంటాడా? ఓకే సార్, ఓకే సార్. మీరు వాళ్ళ దగ్గరికి పోవడంలే, మీరు వాళ్ళకి విషయాలు చెప్పడంలే. ఫ్రీ ఉచితంగా కరెంట్ ప్రభుత్వం ఇస్తుంది, ఈ ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు ఎలాబరేటెడ్ గా అందరికి ఇచ్చే పరిస్థితి కలగజేయాలి కదా. లేదు సార్, కలిసాను సార్, మీతో ఒకసారి 2 days వచ్చి ఈ నెలాఖరు లోపల అందరికి ఇచ్చేటట్టు చూడండి. ఓకే సార్.